మెస్సీ 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 ఇప్పుడు అందరూ ఈ పేరుతోటే 2 రోజులుగా మొత్తం భారతదేశం, ముఖ్యంగా మన హైదరాబాదు నగరం, మన తెలంగాణ, మన ఆంధ్రులు, మన తెలుగు వాళ్ళు ఎవరి మెస్సీ ఫుట్బాల్ తోటి మాత్రమే ఆట ఆడటం కాకుండా ఒక చైతన్యానికి ప్రతీకగా, ఒక అందమైన లోకాన్ని, సమాజాన్ని ఇవ్వాలి అనుకునేదానికి ప్రత్యేకగా. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే, చిన్నప్పుడు వివిధ కారణాల వల్ల గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ తోటి బాధపడి పైకి లేచిన కుర్రాడు, తన అమ్మమ్మ సెలీనా ఒలివేరా అతన్ని ఒక ఫుట్బాల్ వైపు నడపడం అనేది, కుటుంబాల్లో పెద్దవాళ్ళు పిల్లల్ని వాళ్ళ ప్రతిభా పాఠవాలను అర్థం చేసుకుని గైడ్ చేస్తే, పెద్దల మాట చెద్దనమ్మోట అని పిల్లలు వినాలి, పిల్లల ప్రతిభా పాఠవాలని పసికట్టగలిగిన నేర్పడతాను పెద్దవాళ్ళకి ఉండాలి. వీళ్ళు వాళ్ళని గైడ్ చేయగలగాలి, వాళ్ళు వీళ్ళని ఫాలో కాగలగాలి. అది అసలైన కుటుంబ వ్యవస్థలో ఉన్న కీలకమైన అంశం. అంత మాత్రమే కాదు, యాక్చువల్గా బహుశా నాకు తెలిసి భారతదేశం ఎక్కడో సౌత్ అమెరికాలో ఉన్న అర్జెంటీనా నుంచి ఇండియా రావడం, ఇండియాలో కోల్కతా లాంటి మ్యాచ్లు ఆడటం, రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రపంచంలో యూరోపియన్స్కి మాత్రమే నోబెల్ బహుమతులు వస్తున్న రోజుల్లో ఒక యూరోపియన్ కాని ఒక వ్యక్తికి నోబెల్ బహుమతి తీసుకోవడం, అర్జెంటీనా అక్కడ ఆ ప్రాంతాల్లో విహరించడం, ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న మెస్సీ జీవిత గాథతోటి కూడా ముడిపడి ఉండడం అనేది. అంత మాత్రమే కాదు, సోషల్ సర్వీస్ కావచ్చు, ప్రపంచానికి ఉపయోగపడే అనేకమైన వాటిల్లో, అంటే ఉదాహరణకి 2022లో ఖతార్ లాంటి ప్రాంతాలలో అక్కడ ఉన్న అనేకమైన వాళ్ళకి ఒక ఏమంటామంటే సోషల్ సర్వీస్ కావచ్చు, లేకపోతే డిజబుల్డ్ లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి కావచ్చు, మెస్సీ చేస్తున్న అనేకమైన డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఇస్తున్న సమాజ సేవ కావచ్చు. ఒక వ్యక్తి విత్తనమై మొలకై మొక్కై అక్కడ ఆగిపోకుండా అలా మహావృక్షమై కొమ్మలుగా, రెమ్మలుగా, ఆకులుగా, అలములుగా ఎదిగి మహావృక్షమైనప్పుడు ఆ వృక్షం అనేక మందికి గూడునిస్తుంది, పండునిస్తుంది, అన్నిటికన్నా మించి ఒక అందమైన ఆకృతినిస్తుంది. ఒక వ్యక్తి ఎదిగితే ఇన్ని లాభాలుంటాయి. ఎదిగిన వాళ్ళని చూసి చప్పట్లు కొట్టడం కాకుండా మనము ఎదిగేలాగా మన రంగంలో, అదే అసలైన వ్యక్తిత్వ వికాసం. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.